హైదరాబాద్ అంటే భూకంపాలకు అతీతమని సేఫ్ జోన్లో ఉన్నామని సంబరపడిపోతున్నారా? రేపు పొద్దున ఏ జూబ్లీ హిల్స్లోనో బంజారా హిల్స్లోనో ప్రకంపనలు వస్తే పరిస్థితి ఏంటి? నదీ తీరంలో ఉన్న విజయవాడలోనో సముద్రం ఒడ్డునున్నటువంటి వైజాగ్లోనో భూకంపం వస్తే తట్టుకునే శక్తి మన కాంక్రీట్ జంగిల్స్కి ఉందా? జపాన్, వెనిజువేలా దేశాల తాజా అనుభవాల్ని చూస్తే మన సిటీల పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఈ రెండు దేశాలు ఒకే రోజున భూకంపం ఎదుర్కొన్నాయి. కానీ రెండు దేశాలు ఈ ప్రమాదాల్ని హ్యాండిల్ చేసిన తీరే వేరు. కీడెంచి మేలంచాలి కాబట్టి అక్కడి నుంచి మన నగరాలు ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలన్నది చాలా కీలకం. ఇట్స్ అ క్రిటికల్ థింగ్. వెనిజువేలా తన దేశంలో 59% భూకంపాల ముప్పు ఉందని ముందుగానే తెలుసుకుంది. సైంటిస్టులు ఈ అలర్ట్ ఎప్పుడో ఇచ్చారు. అయినా ఇష్టారాజ్యంగా ఆ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేసి హై రైజ్ బిల్డింగ్లు కట్టి భారీ మూల్యం చెల్లించుకుంది. అదే జపాన్ అయితే కఠినమైన రూల్స్ పెట్టుకుంది. ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ టెక్నాలజీని ఖచ్చితంగా భవన నిర్మాణాల్లో వాడుకుంది. ఇది భూకంపాల దేశం అని అందరికీ తెలుసు. సాధారణ పౌరులందరూ నిబంధనలు పాటించేలా చూసుకుంది. ప్రమాదం ఎదురైనప్పుడు రెగ్యులర్ సేఫ్టీ డ్రిల్స్ తో ప్రాణ నష్టాన్ని కూడా చాకచక్యంగా ఆపుతోంది. హైదరాబాద్ లో పెద్ద ముప్పేవి లేదని కొంతమంది బల్లగుద్ది చెప్తున్నా ఇష్టారీతిన లోతైన సెల్లార్లు తవ్వుతూ ఉన్న చెరువులు మింగేస్తూ ఆకాశ హార్మ్యాలు కట్టేస్తున్నారు. మనది డెక్కన్ రాతి నేల కదా, మనకేం కాదులే అనే విపరీతమైన ఓవర్ కాన్ఫిడెన్స్ మనది. కానీ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు భూకంపాల ముప్పు ఉందని, తీర ప్రాంతమైన విశాఖకు సునామీల భయం పొంచుందని గతంలోనే కొన్ని రిపోర్ట్స్ వార్నింగ్ కూడా ఇచ్చాయి. మన నగరాల్లో భూకంపాల ముప్పు సాధారణంగా తక్కువగా ఉన్నప్పటికీ భౌగోళిక మార్పుల మూలంగా పూర్తిగా సురక్షితమని మాత్రం చెప్పలేము. ఇట్స్ నాట్ అన్ సేఫ్టీ జోన్. భారత ప్రభుత్వం భూకంప జోనింగ్ మ్యాప్ ప్రకారం హైదరాబాద్ జోన్ 2 కిందకి వస్తుంది. అంటే తక్కువ ముప్పు పొంచున్నట్లు. కానీ చేజేతులారా ప్రమాదాల్ని కొని తెచ్చుకోకూడదన్నది హెచ్చరిక సారాంశం. హైదరాబాద్ నగరం డెక్కన్ పీఠభూమి పరిధిలోకి వస్తుంది. నేలంతా అత్యంత కఠినమైన గ్రానైట్ రాళ్ల పొరలుంటాయి. ఇక్కడి భారీ భూకంపాలు వచ్చే అవకాశం చాలా తక్కువ. అయితే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల భూగర్భంలో చిన్న పగుళ్లున్నాయనేది నిపుణుల మాట. వీటి మూలంగా అప్పుడప్పుడు రెక్టర్ స్కేల్ మీద 2.0 స్థాయి లోపు స్వల్ప ప్రకంపనలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. విజయవాడ జోన్ 3లోకి వస్తుంది. అంటే మధ్యస్థ ముప్పు ఉన్నట్లు లెక్క. హైదరాబాద్, విశాఖపట్నాలతో పోలిస్తే విజయవాడకు భూకంప ముప్పు కాస్త ఎక్కువ. కృష్ణా నది పరివాహక ప్రాంతం కావడం వల్ల ఇక్కడి నేలలో లిక్విఫాక్షన్ ముప్పు ఉంది. అంటే భూకంపం వచ్చినప్పుడు భూమి పట్టుకోల్పోయి ద్రవ రూపంలోకి మారడం. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA నివేదిక ప్రకారం దేశంలో భూకంప ముప్పు ఎక్కువగా ఉన్న నగరాల్లో విజయవాడ కూడా ఒకటి. విశాఖపట్నం కూడా జోన్ 2లోనే ఉంది. తక్కువ ముప్పు ఉంటుందనే అంటారు. అయితే తూర్పు కనుమలు, ఈస్టర్న్ ఘాట్స్, సముద్ర తీర ప్రాంతంలో ఉండే చిన్న చిన్న భూగర్భ పగుళ్ళు కొంత డేంజర్. వాటిలో ఒత్తిడి విడుదల కావడం మూలంగా ఆ తీర ప్రాంతంలో అప్పుడప్పుడు స్వల్ప ప్రకంపనలు, ట్రెమర్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో మేజర్ భూకంపాల క్రొనాలజీ చూద్దాం. ఒకసారి వెనక్కి చూద్దాం. రివైండ్. 1843లో హైదరాబాద్ నగరంలో 3.7 తీవ్రతతో తొలిసారిగా ఎర్త్ క్వేక్ రికార్డ్ అయింది. ఇక 1878లో రెండో దఫా సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల్లో కాస్త పెద్ద స్థాయి ప్రకంపనలు వచ్చాయి. రెక్టర్ స్కేల్ మీద దాదాపు 5.0 తీవ్రతతో భూమి కంపించింది. ఇక 1969లో భద్రాచలంలో సంభవించిన భూకంపం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్దది. రెక్టర్ స్కేల్ మీద దాని తీవ్రత 5.7. గోదావరి రిఫ్ట్ జోన్ లో వచ్చినటువంటి ఆ భూకంపం మూలంగా భద్రాచలం పరిసరాల్లో భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లు రికార్డ్స్ చెప్తున్నాయి. ఇక 1983లో మేడ్చల్ ప్రాంతంలో రెక్టర్ స్కేల్ మీద 4.5 స్కేల్ తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇక 2024లో డిసెంబర్లో ములుగు దగ్గరున్న
మేడారం ఏరియా పూర్తిగా షేక్ అయిపోయింది. గడిచిన 55 సంవత్సరాల్లో తెలంగాణలో వచ్చిన రెండో అతి పెద్ద భూకంపం ఇది. మేడారం అటవీ ప్రాంతంలో 5.3 తీవ్రతతో భారీగా భూమి కంపించింది. దీని తీవ్రతకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో సహా 2 రాష్ట్రాల్లోని ఎన్నో జిల్లాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. తెలుగు రాష్ట్రాలు హిమాలయ రీజన్ లాగా ప్రమాదకరమైన జోన్ 4 లేదా జోన్ 5లో లేవు. దాని మూలంగా ఇక్కడ భారీ వినాశకర భూకంపాలు వచ్చే అవకాశం తక్కువే. కానీ ఇక్కడే ఒక్క ట్విస్ట్ ఉంది. డేంజర్ ఎలాగో లేదు కదా అని బిందాస్గా ఉంటే ప్రకృతితో చెలగాటం ఆడినట్లే. వందలాది అంతస్తులతో బిల్డింగులు నిర్మించేసి చక్కగా అమ్మేస్తున్నారు బిల్డర్స్. ఈ రియల్ ఎస్టేట్ మాఫియా మూలంగా ఇకో సిస్టమ్ బ్యాలెన్స్ తప్పుతోందన్నది అందరికీ తెలుసు. కానీ అలక్ష్యం వ్యవస్థలో అవినీతి మూలంగా ఇటువంటి నిర్మాణాలు జరిగిపోతున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్ధారించిన భూకంప నిరోధక నియమాల్ని పాటించడం అవసరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియా ప్రకటనల్లో, బ్రోషర్స్ లో 5 స్టార్ సేఫ్టీ అంటూ ఊదరు కొట్టే మన రియల్ ఎస్టేట్ బాబులు గ్రౌండ్ లెవెల్లో కనీస సేఫ్టీ ప్రమాణాలు కూడా పాటించడం లేదు. కోట్లాది రూపాయలు పెట్టి ఫ్లాట్లు కొంటున్న సామాన్యులకు ప్రకృతి విపత్తు వస్తే తమ ఇల్లు నిలబడుతుందన్న గ్యారెంటీ ఎక్కడుంది? ప్రకటనలకి వాస్తవానికి అస్సలు పొంతనే లేదు. ప్రకృతి విపత్తుల్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ సరైన ప్లానింగ్ తో నష్టాన్ని ఖచ్చితంగా తగ్గించవచ్చు. విపత్తులు రాకముందే మన నగరాన్ని కాపాడుకునే ముందు చూపు, అదే దార్శనికత, విజన్ మనకుందా? ఇక ఒక భారీ విపత్తు వచ్చి సామాన్యులు చనిపోయిన తర్వాత ఆ శిథిలాల మీద సానుభూతి రాజకీయాలు చేద్దామంటూ మన నేతలు ఎలాగో వెయిట్ చేస్తుంటారు. రంగుల మేడలు కాదు, ఆపదలో ఆదుకునే క్వాలిటీ పునాదులు కావాలని ప్రభుత్వాల కాలర్ పట్టుకుని నిలదీయాల్సినటువంటి సమయం ఇదే. నగర జీవులారా, సిటిజన్స్ బీ అలర్ట్. ప్రమాదం ఎప్పుడు ఎదురవుతుందో ఎప్పుడు చెప్పలేరు. No one can predict when the danger will strike. Being cautious is the only best way.